హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ సత్య మనోహరం పార్ట్ 2. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మనోహర్ సత్యాని అతని క్యాబిన్లోకి తీసుకుని వెళ్ళాడు. నేను ఇచ్చిన వర్క్ని నువ్వు కంప్లీట్ చేయలేదు, అందుకని శిక్ష నీకు తప్పక వేయాల్సిందే. ఈ ఇంట్లో నా పిల్లం తన నీడని కూడా తాకనివ్వడం లేదు. వాళ్ళంతా తిమ్మిరిగా ఉంది. నువ్వు ఒక గాఢమైన కౌగిలింత నాకు ఇవ్వు. అలాగే నీ పెదాల మధురమని రుచి చూడని నా పెదాలకి అందివ్వు అని అన్నాడు. ఆమె కోపంగా అతని వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీరు చెప్పినట్టు చేయను అని సమాధానం ఇచ్చింది. ఓహో, అవునా? నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే మరి ఇంకెవరు చేశారు? పోనీ నీ ఫ్రెండ్ నిషాని అడిగి చేయించుకోనా ఇవన్నీ అంటూ అతను ఆమెకు దగ్గరగా వెళ్ళాడు. ఆమె నడుము చుట్టూ అతని చేతులు వేసి ఆమె ఎదని అతని గుండెలకు తగిలేలా హత్తుకున్నాడు. లేత గులాబీ లాంటి ఆమె పెదాలని అతని పెదాలతో ముడివేశాడు. ఆమె గింజుకుంటుంది. అతని వీపుపై చేతులతో కొడుతూ ఉంది. అయినా సరే అతను ముద్దులోని తీవ్రతని ఆపడం లేదు. ఇంకా గాఢంగా ఆమెకు ముద్దు పెడుతూనే చేతులతో ఆమె తనవంతా తాకాడు. సత్య అతన్ని కొట్టడం ఆపేసింది. ఆమె కూడా అతనికి లొంగిపోతూనే అతని చుట్టూ చేతులు వేసి అతన్ని గట్టిగా హత్తుకుంది. ఆమె కూడా అతనికి సహకరించడంతో ఇక మనోహర్ ఊరుకుంటాడా? ఎన్ని రకాలుగా ముద్దు పెట్టుకోవచ్చునో ఆమెకు తెలియజేస్తూనే అతను ఆమెకు ఆ రోజు ముద్దు పాఠాలని నేర్పించాడు. వాళ్ళిద్దరూ ఆ ముద్దులో మునిగిపోయి ఉండగానే అతని ఫోన్ ఆపకుండా మోగుతూనే ఉంది. ఆ ఫోన్ రింగ్ టోన్ని విని ఉలిక్కి పడిపోయిన సత్య అతన్ని దూరంగా తోసేసింది. అబ్బా, నొప్పి అంటూ ఆమె పెదాలని చేతి వేళ్లతో తాకింది. అప్పటికే ఆమె పెదాలు ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి. అతను ఆమె వైపు ఇంకా మత్తుగా చూస్తూ చిరునవ్వు నవ్వుతూనే థ్యాంక్స్ అని చెప్పి ఆ ఫోన్ కాల్ని లిఫ్ట్ చేశాడు. హలో సార్, మీరు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ లైబ్రరీలో స్టూడెంట్స్ గొడవ పడుతున్నారు. మీరు తొందరగా రండి అని కాలేజ్ ప్యూన్ ఫోన్ చేసి చెప్పడంతో ఇప్పుడే వస్తున్నాను అని మనోహర్ సమాధానం ఇచ్చాడు. సత్య దగ్గరికి వెళ్ళి ఆమె ముఖంపై పడుతున్న వెంట్రుకలని సరిచేశాడు. అతను అలా చేసినందుకు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు వచ్చి చేరాయి. సారీరా, ఎందుకో తెలీదు. నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపించింది. అందుకే ఇలా ముద్దు పెట్టేశాను. నీ పర్మిషన్ లేకుండా నేను నిన్ను తాకినందుకు సారీ. బయట ఏదో గొడవ జరుగుతుంది అని ప్యూన్ ఫోన్ చేశాడు. నేను అక్కడికి వెళ్తున్నాను. నువ్వు టెన్షన్ పడకుండా ఇంటికి వెళ్ళిపో. నేను రావడానికి ఆలస్యం అయిపోతుంది అని చెప్పి అతను ఆ గదిలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. సత్య కొద్దిసేపు అతని క్యాబిన్లోనే కూర్చుంది. అతని టేబుల్పై ఉన్న ఆమె కంప్లీట్ చేసిన ప్రాజెక్టు ఫైల్ కనపడడంతో అది చూసి ఆమెకు అప్పుడు గుర్తుకు వచ్చింది, ఉదయం పూజ చేసే సమయంలో ఆ ఫైల్ని దేవుడి గదిలోనే పెట్టింది అని. తర్వాత ఆ ఫైల్ గురించి మర్చిపోయింది. మనోహర్ ఆ ఫైల్ని చూసి ఆమెకు కనపడకుండా అతని బ్యాగ్లో దాచిపెట్టుకున్నాడు. ఆమెకు మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. అంటే కావాలనే ఇదంతా చేసి నాతో ఇలా ఆడుకుంటున్నాడా? ఇంట్లోనేమో సైలెంట్‌గా నేనంటే ఎవరో తెలీదు అన్నట్టుగా ప్రవర్తిస్తాడు. కాలేజీలో మాత్రం లెక్చరర్‌గా నాకు చుక్కలు చూపిస్తున్నాడు. బయట ఎవరూ లేని ఏకాంతంలో ఒక లవర్‌గా నన్ను విసిగిస్తున్నాడు. అసలు ఈయన గారిని నేను ఎలా అర్థం చేసుకోవాలి? పూటకొక అపరిచితుడిలా నాకు టార్చర్ చూపిస్తున్నాడు. అసలు మా ఇద్దరికీ పెళ్ళైన విషయం కాలేజీలో ఎవరికీ తెలీదు. ఇతను పదే పదే నన్ను తన క్యాబిన్‌లోకి తీసుకొని వస్తే చూసే వాళ్ళకి నేను చులకనైపోతానేమో, నా గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారేమో అని మనసులోనే అనుకుంటూ ఆ కాలేజీలో ఉన్న ఆ అమ్మాయిల ఫేస్‌లని కళ్ళ ముందుకు తెచ్చుకుంది. వీటికి చదువు తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ ఇంట్రెస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా నా మొగుడిపైన అందరూ కన్నేసి పెట్టారు. వీళ్ళందరి చూపుల నుండి నేను ఇయన్నీ కాపాడుకోలేకపోతున్నాను. అయ్యో, నా చిన్న మెదడుకి ఎన్ని టెన్షన్లు పెట్టావయ్యా దేవుడా!
ఇక సత్య కాలేజీలో ఉండలేక ఇంటికి వెళ్ళిపోవాలి అని ఆ గదిలో నుండి బయటికి వచ్చింది. అప్పటికే కాలేజ్ టైం కూడా అయిపోయింది. ఆమె ఉబ్బిపోయి ఉన్న పెదాలని ఎవరికీ చూపించలేక పూర్తిగా స్కార్ఫ్తో కవర్ చేసింది ఫేస్ని. అందరూ పరిగెత్తుకుంటూ లైబ్రరీ వైపు వెళ్తున్నారు. అయ్యో! ఏదో గొడవ జరుగుతుంది అని చెప్పాడు కదా! అసలే అయ్యన గారికి కోపం ఎక్కువ. ఆ కోపంలో ఏం చేస్తాడో అంటూ ఆమె కంగారు పడుతూనే ఆమె కూడా గొడవ జరుగుతున్న లైబ్రరీ వైపుకు వెళ్ళింది. అక్కడ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి గురించి గొడవ పడుతున్నారు. అది చూసే వాళ్ళకు ఎంటర్టైన్మెంట్‌గానే ఉంది. కానీ మనోహర్ ఆ ఇద్దరు అబ్బాయిలతో ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. మీకు ఇలాంటి అట్రాక్షన్స్ కలగడం సహజమే ఈ వయసులో. మీది ప్రేమ కాదు. కేవలం ఒక వ్యామోహం మాత్రమే. ప్రేమకి, వ్యామోహానికి మధ్య తేడా తెలిస్తే మీరు ఇలా గొడవలు పడరు. ఒరేయ్! ముందు మీరు లైఫ్‌లో సెటిల్ అవ్వండిరా. ఆ తర్వాత ప్రేమించే అమ్మాయి మీ జీవితంలోకే వస్తుంది. మీరు లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తారురా. ఇలా గొడవలు పడితే ఏమొస్తుంది? మీ ఫ్రెండ్స్ అందరూ మీకు దూరం అయిపోతారు. మీ ఇద్దరు బద్ధశత్రువులుగా మారిపోతారు. ఈ అమ్మాయి మీ ఇద్దరి మధ్యలో నలిగిపోతూ ప్రతి క్షణం నరకం అనుభవిస్తుంది. ఈ కాలేజ్ డేస్ మళ్ళీ తిరిగి రమ్మన్నా రావురా. ఈ గొడవలు వద్దురా. హాయిగా ఈ రోజులని ఎంజాయ్ చేస్తూ చదువుకోండి అని చెప్పాడు. అతను చెప్పే విధానం స్టూడెంట్స్‌కి బాగా అర్థమైంది. వాళ్ళు కూడా మనసు మార్చుకొని ఒకరికి ఒకరు సారీ చెప్పుకున్నారు. వీళ్ళ మధ్యలో ఉన్న ఆ అమ్మాయికి కూడా వాళ్ళు సారీ చెప్పి, ఇక నుండి మన ముగ్గురం ఫ్రెండ్స్ అని ఒకరికి ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అందరూ మనోహర్‌ని మెచ్చుకున్నారు. చప్పట్లు కొట్టారు. వీలలు వేశారు. ఇక ఆ అమ్మాయిలైతే లవ్ యూ సార్. మీరంటే మాకు ఒక పిచ్చి, ఒక క్రష్ అని గుంపులో గోవిందగా అంటూ అందరూ అమ్మాయిలు ఒకేసారి అరిచి చెప్పారు. అలా అందరూ మనోహర్‌కి ఐ లవ్ యూ చెప్పడంతో సత్యకి కోపం ఎక్కువైపోయింది. ఆమె ఫోన్ చేతిలోకి తీసుకొని అతనికి ఒక మెసేజ్ పెట్టింది. అతని ఫోన్‌లో క్లిక్ అనే సౌండ్ రావడంతో మనోహర్ ఆ మెసేజ్‌ని ఓపెన్ చేశాడు. వీళ్ళందరి ముందే ఇప్పుడే ఇక్కడే నన్ను నువ్వు చెయ్యి పట్టుకొని నీ బైక్‌పై కూర్చోబెట్టుకొని ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళిపో. లేదంటే మామయ్యకి అదే మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్తాను. ఇక్కడ జరిగిందంతా నేను వీడియో తీసి పెట్టుకున్నాను. ఆ వీడియో కూడా పంపిస్తాను. నీకు ఇష్టం లేకుండానే ఈ అమ్మాయిలందరూ నీతో ఇంత చనువుగా ఉంటున్నారా? మీరు చుక్కల్లో చంద్రుడిలా ఫీల్ అవుతున్నట్టున్నారు. అలా అందరూ సిగ్గు విడిచి ఐ లవ్ యూ చెప్తూ ఉంటే మీరు నవ్వకుండా వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు కదా! నాకు ఆల్రెడీ పెళ్ళయింది అని. అంటే మీరు కూడా ఆ కృష్ణుడి పేరు చెప్పుకొని ఈ అమ్మాయిలందరితో రాసలీలలు ఆడుదామనుకుంటున్నారా? అని కోపంగా ఉండే బొమ్మలను పెట్టి మరీ అతనికి మెసేజ్ పెట్టింది. మెసేజ్‌ని చదవడం పూర్తి చేసి తల పైకెత్తి అందరి వైపు చూశాడు. ఎక్కడ సత్య ఉంది అని కళ్ళతోనే వెతికాడు. ఆమె కనబడడంతో అతను ఆమె దగ్గరగా వెళ్ళాడు. వామ్మో! నిజంగానే నా వైపే వస్తున్నాడు. అంటే నేను చెప్పినట్టే చేస్తాడా? వీళ్ళందరి ముందు నేనే అతని భార్యని అని చెప్తాడా? అలా చెప్తే రేపటి నుండి నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఒక దయ్యాన్ని చూసినట్టు చూస్తారేమో! ఎవరూ నాతో మాట్లాడరు. అలా జరగకూడదు అని మనసులోనే అనుకుంటూ ఉంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.